హాయ్, ఈరోజు ఒక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ చూద్దాం. అదేంటంటే చీజ్ బటర్ గార్లిక్ టోస్ట్. అది చేసుకోవడానికి మనకి వైట్ బ్రెడ్ కావాలి అండ్ అలాగే ఎక్కువ క్వాంటిటీలో అమూల్ బటర్ తీసుకోవాలి. అలాగే మనం చీజ్ కూడా తీసుకోవాలి. నేను అమూల్ నుంచి తీసుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే గార్లిక్. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మెయిన్. అలాగే దీంట్లోకి ఒరిగానో ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇది మనకు సూపర్ మార్కెట్లో నార్మల్గా దొరుకుతుంది. అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొరియాండర్, ఇది కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒక బౌల్లో యాడ్ చేసుకొని అవన్నీ కూడా బటర్లో ఈక్వల్గా మెల్ట్ అయిపోయేంత వరకు దీన్ని మెల్ట్ చేసుకోవాలి. మనకు కావాలంటే వాటర్ స్టీమ్ దగ్గర ఈ బౌల్ పెట్టి మనం బటర్ని మెల్ట్ చేయొచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. లేదా ఆల్రెడీ మెల్ట్ అయిన బటర్లో తీసుకుంటే ఈ మిక్సింగ్ని మనం చేసేటప్పుడు ఆ కలర్ రాదు. సో అందుకని స్టీమ్ మీద తీసుకుంటేనే ఇది బాగుంటుంది ఇలా. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. నేను బ్రెడ్ మీద ఇలా కంప్లీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఒక వైపు అంతా కూడా. నేను చిల్లీస్ ఏమీ యాడ్ చేయలేదు. ఒక పీస్ని మొత్తం నేను రెడీ చేసుకున్న తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను, ఎందుకంటే బాబు కారం తినలేడు. అండ్ చిల్లీ ఫ్లేక్స్ ఒకవేళ అవైలబుల్గా లేకపోతే మన దగ్గర రెడ్ చిల్లీస్ ఉంటే దాన్ని కాస్త రోస్ట్ లాగా చేసుకొని లైట్గా మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది. అలా కచ్చపచ్చగా దంచుకొని వేసుకుంటే మనకి ఫ్లేవర్ బాగుంటుంది. ఇందులో మనం చిల్లీస్ యాడ్ చేయలేము. సో ఇలా చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. మనకి స్పైసీకి తగ్గట్టు క్వాంటిటీని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకి ఎన్ని పీసెస్ కావాలో అన్ని పీసెస్ని ఇలా మొత్తం అప్లై చేసేసుకోవాలి ఒక వైపు అంతా. అండ్ ఫైనల్ స్టెప్, చీజ్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగా మొత్తం గ్రేట్ చేసుకోవాలి చీజ్ పీస్ని మొత్తం. మనకి ఎంత క్వాంటిటీలో, నాకైతే నేను కొంచెం తక్కువే తీసుకున్నాను ఎందుకంటే తర్వాత హార్డ్ అయిపోతుందని. ఇలా మొత్తం చేసుకున్న తర్వాత దీన్ని మనం ప్యాన్ మీద ఆయిల్ కానీ బటర్ కానీ ఏం వేయకుండా అలాగా పెట్టేసి మనం లిడ్ క్లోజ్ చేసేయాలి. చూడండి, ఇలా ఎంతో క్రిస్పీగా ఉండే చీజ్ బటర్ గార్లిక్ టోస్ట్ రెడీ. హోప్ యూ లైక్ ఇట్.